హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అవర్ ట్రావెల్ స్టోరీ. సో ఈరోజు మేము తిరుపతి వెళ్తున్నాము. సో 25th జూన్ అనమాట 2026. సో 27th రోజు మా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ ఉంది. సో అందుకని ఇంకా తిరుపతి వెళ్ళిపోయాము, అన్ప్లాన్డ్ అనమాట కంప్లీట్గా. సో మేము ఫస్ట్ వెళ్ళగానే లెమన్ ట్రీ హోటల్లో ఉన్నాము ఫస్ట్ డే రోజు. అండ్ సెకండ్ డే థర్డ్ డే వచ్చేసి మ్యారియట్ హోటల్లో ఉన్నాము. ఇది వచ్చేసి ఫస్ట్ డే అనమాట. సో మేము వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకొని నైట్కి కిందికి వచ్చేసి ఇంకా బఫే తీసుకున్నాము. సో ఇక్కడ ఫుడ్ వచ్చేసి యావరేజ్ ఉంది, టేస్ట్లెస్ ఉంది చాలా. అండ్ సలాడ్స్ మాత్రమే బాగున్నాయి, కొంచెం స్నాక్స్ కొన్ని బాగున్నాయి అంతే. సో ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ బఫే మాకేమంతేం నచ్చలేదు. సో కర్రీస్ అంతా కంప్లీట్గా టేస్ట్లెస్ ఉన్నాయి. ఫుడ్ మాత్రం వేస్ట్, మీరు తీసుకొని వేస్ట్. ఇది మాత్రం చెప్తున్నాం, గుర్తుపెట్టుకోండి. ఫుడ్ అయితే అస్సలు బాగాలేదు. అండ్ సెకండ్ డే మ్యారేట్కి వెళ్ళిపోయినాం, ఫ్రెష్ అయిపోయినాం. ఈవినింగ్ టైంలో కొండపైకి వెళ్ళి లక్కీ డిప్ వేసేసి తర్వాత వచ్చి ఫ్రెష్ అయ్యి పైకి వచ్చేసామన్నమాట. మ్యారేట్ పైన ఇది. సో ఈ ప్లేస్ మీకు చూస్తే ఏం గుర్తొస్తుందో నాకు తెలీదు, బట్ మీరు నార్మల్గా చూస్తే ఒకటి క్లిక్ అయి ఉంటుంది మైండ్లో, అదే గోవిందుడి రూపం అనమాట. సో మ్యారేట్ హోటల్ పైన టెర్రస్ పైన కంప్లీట్గా పైన అక్కడ నుంచి ఇది చాలా లాంగ్ అనమాట వీడియో. సో 17 Pro Maxలో తీశాను. సో ఫైనల్గా ఇంకా జూమ్ చేస్తే ఎంతవరకు వస్తుందో అంత తీశాను అనమాట. మీకు కనబడుతుంది కదా ఆ గోవిందుడి రూపం అనేది. సో అది చూస్తున్నప్పుడు భలే అనిపించింది అసలు. నేను ఫస్ట్ అదంతా అబ్జర్వ్ చేయలేదు. సో నా హస్బెండ్ చెప్పాడు, అదే ఇలా చూడు నువ్వు కనబడుతుంది అని. సో అది చూసేసరికి ఓ మై గాడ్, నిజంగా మంచిగా రూపం కనబడుతుంది, చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది చూశారు కదా, అలిపిరి మెట్టు నుంచి పైన వరకు అసలు ఎంత జూమ్ చేస్తే అంత కనబడుతుంది చెప్పండి, మీకు అర్థమై ఉంటుంది. అది ఎంత జూమ్ చేసాను చూడండి, అసలు టెంపుల్స్ ఎలా కనబడుతున్నాయో. ఇది ఫస్ట్ అండ్ అది సెకండ్. ఇది వచ్చేసి మెయిన్ తిరుమల కొండ పైన అనమాట ఇది. సో చాలా జూమ్ చేశాను అనమాట ఇది. సో ఇంత బాగా కనబడింది, నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది కూడా ఇంత బాగా కనబడిద్ది అని చెప్పేసి. సో మేము జూన్లో వెళ్ళాం కాబట్టి క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంటుంది. ఇంకా కంప్లీట్గా జూన్ మంత్ అంటేనే కొంచెం రెయినీ సీజన్ కదా. సో అది అండ్ ఈవినింగ్లో మాత్రం చాలా క్లైమేట్ బాగుండింది. సో ఆ సూర్యుడు అవన్నీ చూడండి, అసలు ఆ క్లౌడ్స్ ఎలా అయిపోయిందో. సో ఆరెంజ్, బ్లాక్, బ్లూ ఇవన్నీ మిక్స్ అయిపోయినాయి. రియల్గా చూస్తే మాత్రం చాలా బాగా అనిపించింది అనమాట. సో వీఆర్ బ్లెస్డ్. అండ్ తర్వాత నెక్స్ట్ డే మేము SSD టోకెన్ చూద్దాం ఎలా ఉన్నారు అని చెప్పేసి వచ్చాము. మాకు ఏ రకంగా టికెట్స్ దొరకలేదు. సో ఇక్కడ జనాలను చూసి మేము వెనక్కి వెళ్ళిపోయాము, బాబాయ్ వద్దు అని చెప్పేసి. సో ఫైనల్గా మేము 10,000ది 1 lakh డొనేషన్ అవన్నీ ట్రై చేసాము, ఏది దొరకలేదు. సో లక్కీలీ ఒకరు మాకు హెల్ప్ చేశారు. సో ఒకరి ఫ్రెండ్స్తో. సో దానివల్ల మంచిగా 1.5 hourలో దర్శనం అయిపోయింది. మాకు ఏదో మిరాకిల్ జరిగింది. యాక్చువల్గా మాకు 27th రోజు వరకు మార్నింగ్ వరకు అసలు టికెట్లు అస్సలు దొరకలేదు. సో ఇంకా మేము ఏ హోప్స్ పెట్టుకోకుండా లోకల్ టెంపుల్స్ అన్నీ దర్శనం చేసేసుకున్నాము. తర్వాత ఈవినింగ్ టైంలో గుట్టపైకి వచ్చేసినాము. మాకు కాల్ వచ్చింది, ఏదేదో జరిగిపోయింది, 1/2 hourలోనే మొత్తం జరిగిపోయింది. సో మంచిగా 1.5 hourలో దర్శనం చేసుకున్నాము. నిజంగా చాలా మంచి దర్శనం అయింది. లిటరలీ దేవుణ్ణి 2-3 minutes కళ్ళ నిండా చూసుకున్నాం అనమాట. వీఆర్ సో బ్లెస్డ్. ఆ టైంలో మాకైతే చాలా బాగా అనిపించింది. అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా దేవుడిని ఇలా చూసుకున్నాము. అండ్ చాలా ఉండే కోరికలు కొన్ని కోరుకున్నాను. నాకైతే స్టిల్ వచ్చినాక 4-5 days వరకు కూడా దేవుడు అలాగే అనిపిస్తుంది అనమాట. మళ్ళీ వెళ్ళాలి అనిపిస్తుంది, చూద్దాం ఎప్పుడు వెళ్తాను అని. అండ్ ఇక్కడైతే చాలా దొంగలు ఉన్నారు. సీరియస్లీ తిరుమలలో చాలా గలీజ్ ఉంది. నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఏది ఫేక్ ఏది రియల్, అసలు ఏంటి ప్రాసెస్, తొందరగా దర్శనం చేసుకోవాలంటే ఎలా ఏంటి అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో ఎండ్ వరకు చూడండి అనమాట. అండ్ హీఈస్ మై హస్బెండ్. అండ్ చాలా టైర్డ్ అయిపోయినాం యాక్చువల్లీ. సో అదనమాట. అండ్ ఎందుకు అని అంటే మేము మార్నింగ్ తిరుగుతున్నాము, డైరెక్ట్ కొండపైకి వచ్చేసాము. అసలు మార్నింగ్ నుంచి బయటే ఉన్నామన్నమాట, అస్సలు ఫేస్ కూడా వాష్ చేసుకోలేదు, అలా ఉంటుంది. అందుకే చాలా టైర్డ్ అయిపోయాము. అండ్ చాలా భక్తులు ఉన్నారు అసలు తిరుమలలో, చాలా ఉన్నారు. సో ఆ క్రిటికల్ పొజిషన్లో కూడా మాకు దొరికిందనమాట సో టికెట్. అందుకనే వీఆర్ సో బ్లెస్డ్ అని అంటున్నా. అండ్ ఇది వచ్చేసి మ్యారేట్ హోటల్ అనమాట. లాబీలో చాలా బాగుంది. సో రూమ్స్ కూడా అంతా కూడా చాలా బాగుంది. సో నీట్నెస్ వైజ్గా చూసుకోవాలనుకునే వాళ్ళకి బెస్ట్ హోటల్. సో ఎలా ఉన్నా పర్లేదు అనుకునే వాళ్ళకి చాలా హోటల్స్ ఉన్నాయి. సో నీట్గా అంటే తాజ్ కూడా అంత బాగోదు, మ్యారియటే ద బెస్ట్ హోటల్ అనమాట తిరుపతిలో. సో అది చూసుకోండి, ఇలా ఉంటాయి రూమ్స్. అండ్ నీట్గా ఉన్నాయి ప్రతిది కూడా, అవన్నీ వాళ్ళు చూసుకునే పద్ధతి కానీ మీరు రిసీవ్ చేసుకునేది అంతా కూడా చాలా బాగుంది. అండ్ రూమ్స్ కూడా చాలా నీట్గా ఉంది. ఇప్పుడు ఈ రూమ్ అయితే మెస్సీగా ఉంది, ఎందుకంటే మేము వెళ్ళేటప్పుడు వీడియో తీసాను. సో అందుకనే మెస్సీగా ఉంది. అండ్ ఇంకా ఫుడ్ అంతా కూడా చాలా బాగుంది. అండ్ రూమ్స్, ఇది వాష్రూమ్.
రూమ్. సో ఇది ఇక్కడే ఇంత ఉంటుంది, బట్ ఇలా ఉంటుంది మొత్తం రూమ్. ఇక బయట ఇది అనమాట. సో ఇంకా మేము చెక్ ఇన్ 3 days ఉన్నాం మొత్తము, 25th, 26th, 27th. ఇంకా 28th రోజు మార్నింగ్ మాకు ఫ్లైట్ ఉండింది, వచ్చేసాము. సో ఇప్పుడు వేకేట్ చేస్తున్నాము. సో డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలి. సో ఇందాక చూసారు కదా క్యాబ్ బయట వెయిట్ చేస్తుంది, సో వెళ్ళాలి. సో ఇక్కడ వచ్చేసి ఇది లాబీ అనమాట, ఇలా ఉంటుంది. ఇప్పటిదాకా చూపించాను కదా అది. ఇంకా సో వీడియోలో అంతా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.